ఏదైతే జరగకూడదు అదే జరిగింది. ఎండకి మా పరిస్థితి చూసుకుంటే వచ్చేస్తాం. ఈరోజు కూల్ డబ్బులు నీకే పెడతాం. ఎర్రగా మండుతున్న సూర్యుడు మనల్ని నల్లగా మార్చక ముందే పని మొదలెట్టంటారా నాయన అంటూ పని అయితే మొదలెట్టాం. మాయా ఇది కామ్ చెట్లా ఉన్నాయి. ఈ చెట్టు పాము చెట్టు ఏట్రా, జాన్ చెట్టురా. జాన్ చెట్టు ఎక్కడ అలాగుంటదిరా, గన్నేరు చెక్క అది. నీ జీతంలో 100 రూపాయలు కట్ చేసాం. జీతం ఎందుకు ఖర్చు చేస్తాను అన్నాడో నాకైతే అర్థం కాలేదు. అడుగుదే అన్న లోపే మా ఊళ్ళో అయితే తెగ తిట్టేసుకుంటున్నారు. అదేరా నీకులాగా నేను 8 గంటలకు వచ్చేదేమి 7 గంటలకు వస్తే పొద్దున్నే ఊరుకోండ్రా బాబు అంటే అసలు ఊరుకోవట్లేదు. రే 150 రూపాయలు ఏం చేస్తున్నావురా? వీడు మా గ్యాంగ్ లో కొత్త 150 రూపాయలు కూలోడు. ఏదైతే జరగకూడదు అదే జరిగింది. ఎండకి మా పరిస్థితి చూసుకుంటే జన్మమెత్తితిరా అనుభవించితిరా సెంట్రింగ్ పనుకొచ్చి ఎండకి బలైతిమిరా. భోజనం టైం అయితే అయిందని చెప్పేసి గబగబా కాలు చేతులు అయితే కడిగేసుకున్నాం. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాకూడదు అనిపించింది ఎండకి. అన్నాలు తినేసి మధ్యాహ్నం 3 గంటలకు రండి. ఆ మేస్త్రికి చెప్పేలోపే ఈ మాట అన్నాడు. ఇలాగైతే కేజీఎఫ్కి వెళ్ళినట్టు అనుకున్నాం. సర్లే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడేం చూద్దామని ఇంక ఇంటికి వెళ్ళి భోజనం చేసి అయితే పనికి అయితే మళ్ళీ వచ్చేసాం.